ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ వ్యవహారం కలకలం రేపుతుంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన నటీనటులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను తెలంగాణ పోలీసులు టార్గెట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మంది వరకు సెలబ్రిటీల పేర్లు బయటకొచ్చాయి. కొందరికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. యాంకర్ విష్ణుప్రియ, జబర్దస్త్ ఫేమ్ రీతూ చౌదరిలు విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు యూట్యూబర్ అన్వేష్. బెట్టింగ్ యాప్ల కారణంగా అమాయకులు బలైపోతున్నారని, వారికి అండగా నిలుస్తానంటూ పోరాటం మొదలుపెట్టాడు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలు, యూట్యూబర్లను టార్గెట్ చేస్తూ రోజుకొకరి బండారం గురించి బయటపెడుతున్నారు. లోకల్ బాయ్ నాని మొదలుకొని కమెడియన్ అలీ వరకు ఒక్కొక్కరి గురించి చెబుతున్నాడు నా అన్వేషణ అన్వేష్. బెట్టింగ్ యాప్లపై తాను చేస్తున్న వీడియోలకు వచ్చిన డబ్బుని బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయారో వారికే ఇచ్చేస్తానని అనౌన్స్ చేసి కలకలం రేపాడు అన్వేష్. ఈ వీడియోస్ వల్ల దాదాపు 60 లక్షల వరకు వస్తాయని, ఈ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు చెందేలా చేస్తానని హామీ ఇచ్చాడు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ యాంకర్ శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రిపై అన్వేష్ వీడియో చేశాడు. తెలుగు న్యూస్ ఛానల్లో ప్రసారమైన తీన్మార్ వార్తలతో ఫేమస్ అయిన శివజ్యోతి తర్వాత పలు ఛానల్స్లో యాంకర్గా చేసింది. ఇదే ఫేమ్తో బిగ్ బాస్లో అవకాశం దక్కించుకొని మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం యాంకరింగ్ను పూర్తిగా పక్కన పెట్టేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు పెడుతుంది. అలాంటి శివజ్యోతిపై అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు నెలకు 8,000 వేతనానికి ఉద్యోగం చేసిన శివజ్యోతికి ఇప్పుడు హైదరాబాద్లో 5 కోట్ల విలువైన అపార్ట్మెంట్, లగ్జరీ కారు, సొంత ఊర్లో హైవే పక్కన 10 ఎకరాల విలువైన స్థలం ఉందని ఆరోపించాడు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం ద్వారా శివజ్యోతి కోట్లు సంపాదించిందని అన్వేష్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బుతోనే తన భర్తతో కలిసి ఫారిన్ ట్రిప్కు వెళ్ళిందని ఆరోపించాడు. బెట్టింగ్ యాప్ వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, శివజ్యోతి మాత్రం జల్సా చేస్తుందని మండిపడ్డాడు. ఇలాంటి పనులను జ్యోతక్క మానేయాలని హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా శివజ్యోతి ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.